కావాల్సిన భోజనాలంతా కూడా పెట్టినాడు. డ్రింక్స్, సారా ఇవంతా కూడా పెడుతున్నారు. పూర్వకంలో పాడేటువంటి పాచులు కూడా వాళ్ళు పాడుతున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మేము తెలియని విలేజ్కి అయితే వెళ్తున్నాము, సరికొత్త విలేజ్లో. ఎప్పుడైతే మేము ఇప్పటివరకు వెళ్ళలేదు మ్యారేజ్కి అయితే. సో అందు గురించి మనకైతే కబుర్లు చెప్పారు కనుక ఆ రోజైతే మాకు కబుర్లు చెప్పడానికి వచ్చారు. సో మేమైతే ఆ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ యొక్క మ్యారేజ్ అయితే ఎలా ఉంటుందో మనకు కూడా అంత గెస్ చేయడం తెలియదు. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాము. ఆ విలేజ్ అంతా ఎలా ఉంటుందో, అడవిలో ఉంటుంది, రోడ్డు పరిస్థితి కూడా బాగాలేదు అనుకుంటున్నారు. సో వెళ్ళాక మనకు తెలుస్తుంది కనుక. సో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ ముందుకైతే మన వీడియో ద్వారా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మాకు వెళ్ళే దారిలో అయితే ఈ యొక్క చిన్న గ్రామం అయితే కనిపించింది. ఇటుక చూస్తే చిన్న చిన్న ఇల్లులు, సాలంతా కూడా పశువు సాలలు. ఇక్కడ చూస్తే పెద్ద గ్రామం ఫ్రెండ్స్. చుట్టుపక్కలంతా కూడా పచ్చటి పొలాలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వేసుకునే బీన్స్ పంట ఎక్కువ వేసినట్టున్నారు. ఇదైతే వచ్చి పెద్ద గ్రామం అన్నమాట, పల్లెటూరు గ్రామము. ఇక్కడ నుంచి అయితే మేము ఆ టూరిజం ప్లేస్ అయినటువంటి గిర్లిమాడి కొండ నుంచి అయితే మనం ఈరోజు ట్రావెల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ జీపు దగ్గర అయితే వీళ్ళు వాటర్ అయితే పోస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా అమ్మ వాళ్ళు పోడు పంటల దగ్గర వెళ్తున్నారు పనుల కోసము. చూసుకుంటే గ్రామం చుట్టూ ఇదంతా కూడా పచ్చటి పొలాలు. పైన అయితే కొండ ఉంది, కింద మొత్తం కూడా పొలాలు అనమాట. ఇక్కడ గడ్డి అయితే పేర్చున్నారు పశువుల కోసము. ఇది వచ్చేసి గ్రామము. చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రజెంట్ అయితే మేము ఇక్కడ గిర్లిమాడి కిందనైతే మాకు ఇసుక కాఫీ తోట అయితే కనిపించింది. ఇక్కడ కొన్ని అయితే గోల్మూరిచ్ అంటారు కదా ఫ్రెండ్స్, ఈ మిరియాలు కనిపించాయి. తర్వాత మనకి కాఫీ చెట్లు కనిపించాయి, తర్వాత సిల్వర్ చెట్లు కనిపించాయి. దాని పరంగా ఇక్కడ కొంచెం నేను వచ్చి ఫస్ట్ టైం చూడమన్నమాట. టేస్ట్ కూడా చేశాను. ఇది దగ్గు కారానికి అయితే పనికి వస్తుంటే చిన్న టేస్ట్ చేశాను. చాలా మటుకు కారంగా ఉంది ఫ్రెండ్స్, చాలా విపరీతమైన కారంగా ఉంది. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడము. సో ఈ యొక్క తోటనైతే మీకు చూపిస్తాను వ్యూ అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా సిల్వర్ చెట్లు. దీని కిందనైతే చూస్తున్నారు కదా కాఫీ మొక్కలు, నెక్స్ట్ గోల్మరిచ్ అంటారు కదా మిరియాలు, ఇవంతా కూడా పంట వేసినట్టున్నారు. నేనైతే ఇవంతా కూడా చూడలేదు ఫ్రెండ్స్, అందరికి తిరగడం అంతే తెలియదు కాబట్టి. ఇవంతా కూడా కొత్త కొత్త ప్రదేశాల్లాగా ఉన్నాయి నాకైతే. సో ఒరిస్సా ప్రాంతంలో అరకు సైడ్ లాగా, అరకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి కనిపిస్తుంటాయి కానీ ఒరిస్సాలో చాలా తక్కువే. ఇలాంటి ప్రాంతంలో అయితే నేను ఫస్ట్ టైం చూడము. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కలంతా కూడా మధ్య నుంచి అయితే రోడ్ వెళ్ళింది. సో లజ్జా అది పిచ్చోస్ విధ ఫ్రెండ్స్. మేమైతే ఆ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, బేండ్ బాజా ఒరిస్సా అంటే బేండ్ బాజా. మొత్తం కూడా విలేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. సో బైక్ పార్కింగ్ పెడదాము. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము విలేజ్గా చేరుకున్నాము. ఇదే అనమాట ఒరిస్సాలో ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో వివాహం జరుగుతుంది ఈరోజైతే. చూస్తున్నారు కదా, గ్రామం అయితే చిన్నగా ఉంది ఫ్రెండ్స్. రోడ్డు సదుపాయం అయితే ప్రెజెంట్ లేదు, అంటే పక్కన హైవే ఉంది కానీ గ్రామానికి అయితే రాలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మాయి తాలూకులు అయితే దారి దగ్గర వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా ఈ విధంగా దారి అడ్డుగా వచ్చి వారికి కావాల్సిన భోజనాలంతా కూడా పెట్టినాడు. డ్రింక్స్, సారా ఇవంతా కూడా పెడుతున్నారు. పూర్వకంలో పాడేటువంటి పాచులు కూడా వాళ్ళు పాడుతున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను.
చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవాళ మంచి సాంప్రదాయం అన్నమాట పాటిస్తున్నారు.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే వీడియో ఈ విధంగా ఒక ట్రైబల్ వీడియోని అయితే మీకు చూపించాము. ఒరిస్సాలో సాధారణంగా ఈ విధంగా డప్పులు కొట్టడము, ఈ బ్యాండ్ బాజాలు కొట్టడం ఇవంతా కూడా ఉంటాయి. పైగా గిరిజనులు ఎక్కువ శాతం కలుసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి దగ్గర సాంప్రదాయాలు పద్ధతిగా జరుపుకుంటుంటారు. ఫైనల్గా అయితే మనము ఎండుకు వచ్చేసరికి మీకు చిన్నది మీకైతే ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇది వచ్చి మన గిరిమాలి మౌంటైన్ అనమాట, టేబుల్ టు మౌంటైన్. ఇదిగో చూసారు కదా, ఇది ఒక టూరిజం ప్లేస్ అనమాట. కింద రాసిపడి ఉంది కదా ఆ కాంటెస్ట్ ఒడిస్సా టూరిజం అని. ఇక్కడ సీజన్కి మాత్రమే కొన్ని కాటేజెస్ పెడతారు ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికైతే మన వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి లైక్ చేసి, కొత్తగా చూస్తుంటే మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరు కూడా మరొక కొత్త వీడియోతో మీ ముందు కలుస్తుంటాను అనుకుంటూ సో సెలవు తీసుకుంటూ ఇంతవరకు ముగించుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.